లాస్ట్ 1 ½ ఇయర్ నుండి హెచ్-1బీ లోపల చాలా రకాల చేంజెస్ అయితే చూసాము. ఎక్కడ చూసినా గూడా ఈవెన్ వీడియోస్ కానియండి, సోషల్ మీడియా కావచ్చు, బయట న్యూస్ మీడియా కానియండి, ఎక్కడైనా కూడా హెచ్-1బీలు చాలా వరకు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అండ్ యూఎస్ఏలో చాలా వరకు కూడా చేంజెస్ జరగడం వలన అని చెప్పి. దీని లోపల కొంతమంది ఏంటంటే ఎన్ని రకాల చేంజెస్ వచ్చినా కూడా యూఎస్ఏ లోపల అంటే న్యూగా ఏ రూల్ తీసుకొచ్చినా కూడా ఏమీ పెద్దగా చేంజ్ అవ్వలేదు. ఇది మనం బయటికి చెప్పుకోవడానికే గానీ అంతా బానే ఉన్నారు అని చెప్పేసి. సో, యూఎస్ఏ లోపల వచ్చినటువంటి చేంజెస్ వలన యూఎస్ఏకి ఏమైనా లాభం జరిగిందా? లేదు అంటే ఎప్పుడున్నట్లుగానే ఉంది. అది జస్ట్ బయట హైప్ మాత్రమేనా? సో, ఈ విషయం నుంచయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. మనం తప్ప అందరూ సక్సెస్ అవుతున్నారు. ఈ వ్లాగ్స్ చేసేవాళ్ళు. ఇలాంటి వీడియోస్‌కే పెద్దగా వ్యూస్ ఉండట్లేవు. బట్ ఓకే. మనం కంటిన్యూ చేద్దాం ఇంకా. తప్పకుండా లైక్ చేసి న్యూగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈ 2027కి కావాల్సినటువంటి లాటరీ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది 2026లో. సో, వాళ్ళు ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి 100K రూల్ అనేది ఒకటుంది. అండ్ దానిని బేస్ చేసుకొని కానియండి అండ్ ఇంకా చాలా రకాల చేంజెస్ అయితే తీసుకొనొచ్చారు. వాళ్ళు అనుకున్నదేంటంటే మోస్ట్‌లీ కూడా యూఎస్ఏలో ఉన్నటువంటి పీపుల్‌కే ఎక్కువగా బెనిఫిట్స్ జరగాలి అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గించాలి అండ్ ఇమిగ్రేషన్‌ని కొంచెం తగ్గించాలి అనేది వాళ్ళు అనుకున్నారు. సో, ఈసారి ఆల్రెడీ డేటా కూడా రిలీజ్ అయింది. అంటే ఎంతమంది అప్లికేషన్స్ ఏశారు అండ్ అందులోపల ఏమైనా చేంజెస్ జరిగావా అదంతా కూడా డేటా రిలీజ్ అయింది. సో, ఇంక ఈ డేటా ప్రకారం చూసినట్లయితే మనము ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఏస్తున్నటువంటి అప్లికేషన్స్ లోపల 75.3% ఎవరైతే యూఎస్ఏలో ఉండి ఎస్పెషల్లీ మాస్టర్స్, డబుల్ మాస్టర్స్ అది పీహెచ్‌డీ సో, వాటి త్రూ ఎవరైతే హెచ్-1బీగా చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ జరిగాయి అని చెప్పి ఆ డేటా ప్రకారం. అంటే ఆల్మోస్ట్ కూడా యూఎస్ఏలో ఉండి యూఎస్ఏ కంట్రీకి అంతో ఇంతో కంట్రిబ్యూట్ చేసి యూఎస్ఏ ఎకానమీకి ఎవరైతే హెల్ప్ అయ్యారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ అయితే జరిగాయి. అంటే అది మన ఇండియన్ స్టూడెంట్స్ కావాలని చేశారా అంటే అలాంటిది కాదు. బట్ వాళ్ళు ఎలా అయినా యూఎస్ఏలో తీసుకురావాలి అనుకున్నటువంటి చేంజెస్ లోపల ఇది కూడా ఒక మేజర్ చేంజ్. అండ్ లాస్ట్ ఇయర్ అంటే అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ బయట కంట్రీస్ నుంచి అంటే ఇలా మాస్టర్స్ చేసిన వాళ్ళు కాకుండా కూడా ఇలా అప్లికేషన్స్ ఏసుకుంటారు కదా! వాళ్ళ యొక్క పర్సెంటేజ్ 57% ఉండేదంట ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఓన్లీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి మాత్రమే 71.5% వరకు పిక్ అయ్యారు అని చెప్పి. సో, ఆఫ్‌కోర్స్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ లోపల ఇది కొంచెం బెటర్‌మెంట్ జరిగిందని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే వచ్చేటటువంటి అప్లికేషన్స్ లోపల కూడా ఈసారి 38.5% వరకు తక్కువ వరకు అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్పి. దీనికి రీజన్ చాలా అయ్యుంటాయి. ఒకటి బయట నుంచి వచ్చేవాళ్ళు $100K పే చేయడం ఒకటి అండ్ ఒకే పర్సన్ ఇష్టం వచ్చినట్లుగా అప్లికేషన్స్ వేసుకోకూడదు అనేది ఒకటుంది కాబట్టి దానిని బేస్ చేసుకొని ఇలా వీటిని బేస్ చేసుకొని ఏంటి అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూలు అప్లై అయింది. అంటే వచ్చేటటువంటి అప్లికేషన్స్ లోపల చాలా తక్కువ అప్లికేషన్సే వచ్చాయి. ఒకప్పుడు ఓన్లీ 65K వాటి కోసం 7,00,000, 8,00,000 వచ్చినటువంటి రోజులు కూడా చూసాం. ఓన్లీ జస్ట్ ఒకే పర్సన్ 10, 20, 30 అప్లికేషన్స్ ఏసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇందులోపల పిక్ అయిన తర్వాత వదిలేసుకొని ఏముందిలే మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఏసుకుందాం. అలాంటి వాళ్ళు రియాలిటీలో కూడా చాలా మందిని చూసాం. ఓన్లీ ఊరికే హెచ్-1బీ ఏసుకొని ఆ తర్వాత ఏముందిలే కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకు ఛాన్స్ ఉంటది కదా! అలా వేసుకుందాం అని చెప్పేసి వదిలేసుకున్న వాళ్ళు చాలామందున్నారు. ఈ ఇయర్ ఈ రూల్ పెట్టిన తర్వాత వాళ్ళకి చాలా మందికి ఫ్యూజులు కూడా ఔట్ అయ్యాయి. అబ్బా! అప్పుడు వచ్చినప్పుడు వెళ్ళుంటేనే బాగుండేదేమో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఈ రూల్ వలన అంటే ఈ రూల్ అని కాదు యూఎస్ఏలో వచ్చేటటువంటి చేంజెస్ వలన ఇది కూడా ఒక బెటర్‌మెంట్ అనేది జరిగింది యూఎస్ఏకి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే వేజ్ లెవెల్ బేస్. సో, అది కూడా చాలా వరకు ఇంపాక్ట్‌నిచ్చింది అని చెప్పి అండ్ ఇప్పటికి కూడా దాని మీద క్వెషన్స్ రైజ్ అవుతూనే ఉన్నాయి లేండి గానీ, ఎవరైతే అంటే వేజ్ 1, వేజ్ 2, వేజ్ 3 ఇట్లా వేజ్ ఎవరికైతే తక్కువ సాలరీ ఉంటదో వాళ్ళకి ఓన్లీ 17% వరకే పిక్ అయ్యేదంట ఈ ఇయర్. అంటే ఎవరికైతే హై సాలరీస్ ఉన్నాయో వాళ్ళకే ఎక్కువగా పిక్ అయ్యాయి. యూఎస్ గవర్నమెంట్‌కి కూడా కావాల్సింది అదే. ఏంటంటే ఎవరికైతే ఎక్కువ సాలరీస్ ఉంటాయో, ఎవరైతే ఎక్కువ పొజిషన్‌లో ఉంటారో వాళ్ళు మాత్రమే యూఎస్ఏకి రావాలి. చిన్న చిన్న పొజిషన్స్‌కి తక్కువ సాలరీస్ ఉన్నవాళ్ళు యూఎస్ఏకి అంత అవసరం లేదు. ఎందుకంటే యూఎస్ఏ ఎకానమీ గానియండి అండ్ యూఎస్ఏలో సాలరీస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ టాక్సెస్ కడతారు. సో, ఇలా చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి హై సాలరీ ఉండేవాళ్ళే. సరే నిజంగా హై సాలరీ ఏసుకున్న వాళ్ళకి నిజంగా అంత సాలరీ ఉందా? ఏమన్నా మ్యానిపులేట్ చేశారా అనేది పక్కన పెడితే వాళ్ళు అనుకున్నదేంది
మంచి శాలరీ ఉన్న వాళ్ళకి అండ్ మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళైతే యూఎస్ఏ రావాలి. అండ్ ప్రతి ఒక్క చిన్న చిన్న పొజిషన్స్ కూడా ఇక్కడ అవసరం లేదు. చిన్న చిన్న శాలరీస్‌కి కూడా ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అని. ఆల్మోస్ట్ అందులోపల ఒక 17% మాత్రమే వాళ్ళకి పిక్ అయిందంట. రిమైనింగ్ ఆల్మోస్ట్ కొంచెం హై ప్రొఫైల్ అండ్ హై శాలరీస్‌కే. ఎందుకంటే ఎక్కువ సార్లు లాటరీ లోపలికెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా చాలామందేంటంటే లెవెల్ 4కి ఆల్మోస్ట్ అంతా ఫిట్ అయిపోయారు. 100% రిజల్ట్ అనేది చూస్తున్నాం గానీ, 100% రిజల్ట్ ఏమీ లేదు. నాకు తెలిసిన వాళ్ళు 3 మెంబర్స్ అందులోపల 1 మెంబర్‌కి మాత్రమే ఫిట్ అయింది లెవెల్ 4 అండ్ రిమైనింగ్ వాళ్ళకి అంటే అదే వేజ్ 4 వాళ్ళకి ఏం ఫిట్ అవ్వలేదు. బట్ బయట మాత్రం మనం చాలా వరకు 100% వచ్చింది వాళ్ళకి. ఇంత వేసిన ప్రతి ఒక్కరికి వచ్చింది లెవెల్ 4 వాళ్ళకి అనేసి. అంటే ఐ మీన్ వాళ్ళు ఏదైనా బేసిస్ మీద చెప్పేసి ఉండొచ్చు కానీ, బట్ ప్రతి ఒక్కరికి కూడా ఏం ఫిట్ అవ్వలేదు వాళ్ళకి కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఈ $100,000 అనేది పెట్టిన తర్వాత ఎక్కువ ప్రియారిటీ అండ్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి ఈవెన్ లాటరీ లోపల కూడా ఎవ్రీ ఇయర్ ఎన్ని కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా వచ్చాయి పార్టిసిపేషన్‌కి. కాకపోతే ఒకప్పుడు 100 లోపల ఒక 100 మెంబర్స్‌కి ఆర్ 200 మెంబర్స్‌కి వేసేటటువంటి కంపెనీస్ కూడా ఈసారి ఓన్లీ 20-30 పీపుల్‌కి అలానే వేయడం జరిగిందని. అండ్ అందులోపల కూడా ఆల్మోస్ట్ అండ్ యూఎస్ఏలో ఉన్నటువంటి పీపుల్‌కి ఎవరైతే ఆ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ యూఎస్ఏకే కొంచెం పాజిటివ్ జరిగింది అనేసి ఈ హెచ్-1బీల త్రూ. సో, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం యూఎస్ఏలో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడడం కన్నా కూడా ఈ రూల్స్ వలన యూఎస్ఏలో ఉన్నటువంటి పీపుల్‌కి ఎక్కువగా లాభం అయితే జరిగింది. బట్ బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం కొంచెం అంత లాభం అయితే మనం ఏం చూడలేము. ఆఫ్‌కోర్స్ నష్టమే లాభమేముందిలెండి గాని. బట్ మనం ఇక్కడ ఏంటి అంటే యూఎస్ఏ వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ వలన ఆ కంట్రీకి బెనిఫిట్ జరగాలి అనేది అనుకున్నారు. బట్ అలా జరిగిందంటే అబ్సల్యూట్‌లీ జరిగిందనే. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఈ రూల్స్ అన్నీ కూడా ఇలా జరగాలి అనేసి తీసుకొచ్చారు. అనుకున్నట్లుగానే ఇష్టం వచ్చినట్లు అప్లికేషన్స్ రాలేదు. ఆల్మోస్ట్ ఎవరైతే యూఎస్ఏలో ఉంటారో వాళ్ళకే కొంచెం బెటర్‌మెంట్ అలానే జరిగింది. సో, ఈ రూల్స్ వలన మాత్రం యూఎస్ఏ వాళ్ళు అనుకున్న ట్రాక్‌లోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ ఫ్రాడ్స్ ఎవరైతే చేస్తున్నారో వాటిని ఎక్కువగా కనిపెట్టాలి అని అనుకున్నారు. సో, ఆ వే లోపల చాలా వరకు కూడా బ్యాక్ ఎండ్ లోపల చెక్స్ జరగడం అవన్నీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 29,000 వరకు ఫ్రాడ్ కేసెస్‌ని యూఎస్ఏఎస్ రిజిస్టర్ చేసిందంట. అందులోపల 65% వరకు అవును వాళ్ళు ఫ్రాడ్ చేశారు అని తెలిసిందంట. అంటే వాళ్ళు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లోపల చేస్తున్నటువంటి చెక్స్ కూడా వాళ్ళకి ఓకే పాజిటివ్‌గానే ఉన్నాయనుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటి అంటే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అంటే కన్సల్టెన్సీస్ ఎస్పెషల్లీ ఒకప్పటిలాగా అయితే లేవు. చాలా వరకు కూడా కొన్ని రెడ్ లిస్ట్‌లోకెళ్ళిపోయాయి. అండ్ ఒకప్పట్లాగా ఈజీగా ఈవెన్ హెచ్-1బీస్ కూడా ఎయడానికి రెడీగా ఉండట్లేరు. సో, వాళ్ళేంటంటే యూఎస్ఏలో వీటిని తగ్గించాలి అని ఏవైతే అనుకున్నారో అందులోపల చాలా వరకు కూడా రికవరీ అయ్యాయని అనుకోవచ్చు. ఒకప్పుడేంటంటే ఇష్టం వచ్చినట్లుగా ఉండేది. బట్ మేబీ మళ్ళీ ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో మనం చెప్పలేం గానీ, ఈ లాస్ట్ 1 ½ ఇయర్‌లో యూఎస్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ వాళ్ళనుకున్న వేలోనే కొంచెం పాజిటివ్‌గానే ఎళ్తూ ఉంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది కదా! ఐ మీన్ కాలిఫోర్నియాలో ఒకతను మంచి పొజిషన్‌లో ఉంటున్నారు. అదే యూనివర్సిటీ లోపల మంచి పొజిషన్‌లో ఉన్నారు. సో, వాళ్ళకి తెలిసినటువంటి ఫ్రెండ్ అతను కన్సల్టెన్సీస్ ఉంది. ఇది ఇండియా నుంచి అక్కడి నుంచి ఎంప్లాయీస్‌ని తీసుకొచ్చుకోవాలి. దానికోసం వాళ్ళకి ఒక క్లయింట్ లెటర్ రావాలి. సో, ఇతను ఆ యూనివర్సిటీలో మంచి పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి అక్కడికి అసలు పర్సన్స్ అవసరం లేకున్నా కూడా ఒక మంచి పొజిషన్ కోసం కావాలి అని చెప్పేసి ఒక క్లయింట్ లెటర్ ఇవ్వడం. దానిని బేస్ చేసుకొని ఇండియా నుంచి ఎంప్లాయీస్ రావడము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వితిన్ డేస్‌లోనే వాళ్ళు వేరే కంపెనీస్‌కి మూవ్ అవ్వడం. సో, ఇలా జరుగుతుందంట. సో, దానిని ఆల్రెడీ మీకు కూడా తెలిసే ఉంటది. సో, దానిని వాళ్ళు యూఎస్ఏస్ ట్రాక్ డౌన్ చేసి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడము అండ్ 5 ఇయర్స్ వరకు జైలు శిక్ష 250,000 వరకు ఫైన్ ఏమో ఏశారు అనేది న్యూస్‌లోనే చూసాం మనం. సో, ఇలాంటివి ఒక్కటని రాదు. ఇలాంటివి చాలా కూడా బయటకొచ్చాయి. సో, అనుకున్నట్లుగానే వాళ్ళు అఫ్‌కోర్స్ ఎప్పుడైనా తెలుస్తూనే ఉంటాయి కదా! ఇలాంటియి అంటే ఈ మధ్య కాలంలోనే ఇలాంటివి చాలా వరకు చూస్తున్నాం. అండ్ యూఎస్ఏలో కూడా అంటే ఇష్టం వచ్చినట్లుగా వర్క్ చేయడానికి కానియండి, అండ్ పార్ట్ టైమ్స్ చేయడానికి కానియండి, ఈవెన్ ఈఏడీస్ లేకుండా బయట వర్క్ చేయడానికి కానియండి, కొంచెం భయపడుతూనే ఉన్నారు. అలానే కంప్లీట్‌గా స్టాప్ అయిందంటే ఎక్కడ కూడా కంప్లీట్‌గా స్టాప్ అవ్వదు. ఈవెన్ ఏ కంట్రీలో అయినా కూడా. బట్ ఆ రూట్‌లో ఉందా అంటే డెఫినిట్‌గా ఉంది. ఆల్మోస్ట్ యూఎస్
గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చాలా రూల్స్ కూడా వాళ్ళ పాజిటివ్‌గానే ఉన్నాయి. అండ్ మనము అనుకునే వాటితో అంటే మనం బయట జూసి ఏముందిలే అందరూ బానే ఉన్నారు కదా! ఎవరు సఫర్ అవుతున్నారు అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మనం సఫర్ అవ్వనంత మాత్రాన ఆ రూల్స్ పెద్దగా ఎవ్వరికీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదని కాదు. చాలా మందికి కూడా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటాయి. స్టాంప్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలనుకుంటున్నారు. ఆల్మోస్ట్ అదే రూట్‌లో ఉన్నారు. వాటిని క్లియర్ చేస్తున్నారు. సో, దీనివల్లనే నిజంగా హెచ్-1బీస్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం పాజిటివ్‌గానే ఉంటది. ఎందుకు అంటే, అంటే ప్రాపర్‌గా వచ్చి ప్రాపర్‌గా వర్క్ చేసుకొని అంతా ప్రాపర్‌గా ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు గానీ, నార్మల్‌గా ఏదైనా వేరే రూట్‌లో వచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. బట్ టట్టుగా ఉన్న వాళ్ళకి మాత్రం అంతా బెటర్‌గానే ఉంది. ఏ రూల్ వల్లన కూడా అందరూ ఇబ్బంది ఏమి పడరు. బట్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో మాత్రము ఆహ్, వాళ్ళు అంటే యూఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్ వలన వాళ్ళకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఓన్లీ హైపేనా? రోజుకొక రూల్ తీసుకొస్తున్నారు. అసలు ఏమి ఇబ్బందుంది? ఎవరు ఇబ్బంది పడుతున్నారు అంటే ఉన్నది. అంటే యూఎస్ గవర్నమెంట్ అయితే చాలా వరకు పాజిటివ్‌గానే ఉంది. అంటే వాళ్ళు తెచ్చినటువంటి రూల్స్ వలన. ఈవెన్ అది అంటే ఇండియాకెళ్ళిన తర్వాత వెంటనే రూల్స్ చేంజ్ చేశారు కదా! సోషల్ మీడియా పెట్టిందని జెప్పేసి. సో, దాని వలన గూడా చాలామంది సఫర్ అయ్యారు. సో, ఇంక వాళ్ళు తీసుకొచ్చిన ఏ రూల్ అయినా గూడా ఎవరికో ఒకళ్ళకి ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటది. అంత ఈజీగా ఊరికే ఒక రూల్‌ని తీసుకురావాలి అనుకోరు. ఫస్ట్ అబ్జర్వ్ జేస్తారు. ఆ రూట్ లోపల మనం ఏవైనా లూప్ హోల్స్ ఉన్నాయి అని వాళ్ళకి అనిపించినట్లయితే వాటి మీద యాక్షన్స్ తీసుకుంటారు. అలానే ఇప్పటికైతే కొంచెం అంత వాళ్ళనుకునే వేలో అయితే పాజిటివ్‌గానే ఉన్నది అని అనిపిస్తుంది. సో, ఇంతే అండి ఈ వీడియో. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.